హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను మీకు 2 కేజీల టమాటా పళ్ళతో నిల్వ పచ్చడి చూపిస్తున్నానండి. చూడండి, ఫ్రెష్ 2 కేజీల టమాటాలు మనం తీసుకోవాలి. శుభ్రం చేసుకొని, కడిగి శుభ్రం చేసుకొని, తడి లేకుండా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. తరుక్కున్నాక అందులో పసుపు అండి, 1½ స్పూన్ పసుపు వేస్తున్నాను. స్పూన్లోని ఇంకా కాఫీ వేస్తున్నాను. హాఫ్ గ్లాసు గడ్డుప్పు అండి, గడ్డుప్పు హాఫ్ గ్లాస్ వేసాను. చింతపండు ఏమో 150 గ్రాములు చింతపండు వేసానండి. అంటే 6 కేజీల పళ్ళుకైతే 6 కేజీల టమాటాలకి 5 కేజీ చింతపండు వేస్తామండి. 6 కేజీల టమాటాలకి కేజీ చింతపండు వేస్తాము. ఆ లెక్కన 2 కేజీలకి ఇలా వేసానండి. అంటే 100 గ్రాములు 150 గ్రాములు అలా పడుతుంది అంతే. మనం తినే దీన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదండి. వేసుకున్నాక ఇది 3 డేస్ ఉంచేయాలండి ఒక సైడ్కి. 3 డేస్ తర్వాత ఇలా చూసారా, వాటర్తో ఇలా ఓట్లా వచ్చింది. ఇది మనం మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా ఇలా మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఇలా అంతా మిక్సీ ఆడుకున్నాక ఒక పెద్ద పళ్ళెంలో వేసుకున్నాక రోజు ఎండబెట్టానండి. ఒక 3 డేస్ ఎండబెట్టాను. ఎండబెట్టాక తయారైన ఇదండి టమాటా ముద్దది. నెక్స్ట్ నేను ఇదిగోండి గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నాను. వేరుశనగల నూనె 2 టీ గ్లాసులు పట్టిందండి. 2 టీ గ్లాసుల నూనె కళాయిలో మీకు చూపించింది 1½ చూపిస్తున్నాను, కానీ మరొక హాఫ్ వేసాను. తర్వాత 2 టీ గ్లాసుల నూనె స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో వేసి వేయించుకున్నాను. స్పూన్ మెంతులు వేయిస్తున్నాను. మెంతి పొడి వేయాలి. మెంతి పొడి వేస్తేనే ఆ స్మెల్ వేరే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇంగుపు కూడాను ఇవి పోపులో వేస్తామండి. ఇవి దోరగా వేయించుకోవాలి. ముందు మరిగించిన ఆయిల్ ఒక వేరే పాత్రలో వంపాను. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి పోపులు వేసానండి. పోపు వేగిన తర్వాత ఆ ముద్దలు అందులో వేసాను, టమాటా ముద్దలు. తర్వాత మెంతులు చూపించాను కదండి, అదే వేపింది మెంతి పొడి చేసుకున్నాను. ఒక స్పూన్ అయింది. ఎందుకంటే ఆయిల్ చల్లారిన తర్వాత ఇందులో గ్లాసుడు కారం పొడి వేస్తున్నానండి. హాఫ్ గ్లాసు గడ్డుప్పు పడుతుంది, గ్లాసుడు కారం పొడి అండి. అందులో ఆయిల్లో కరిగించుకొని అందులో కలుపుతున్నాను. ఆయిల్ మాత్రం 2 గ్లాస్ అండి, 2 గ్లాసుల ఆయిల్ వేయాలి. శుభ్రంగా అంతా మిక్స్ చేసుకుంటున్నాను, శుభ్రం కలుపుతున్నాను. చూసారా, ఎంత టేస్ట్గా ఉండే టమాటా నిల్వ పచ్చడి అండి. 2 కేజీల పళ్ళుతో ఒక 1/2 కేజీ పచ్చడి అవుద్దండి. చాలా బాగుంటుంది. ఇలా మీరు చేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసే ప్రాసెస్ అంటే ఈజీ మెథడ్ అండి. ఎవరు ఇలా మీకు చూపించి ఉండరు. చూడండి, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.